ఖర్చు పెడతా. పోనీ ఆవిడకి దేవుడి శిక్ష వల్ల ఏ యాక్సిడెంటో లేకపోతే రోగమో వచ్చింది అనుకున్నా, హాస్పిటల్కి ఖర్చు పెడతాం. ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్మునే సగం అనుభవించింది. ఎందుకు అనుభవించామని లాక్కుంటే జైల్లో వేస్తే జైల్లో ఖర్చు పెట్టండి, మళ్ళీ హాస్పిటల్ అంటే హాస్పిటల్లో. అసలు అంత అవకాశం ఇవ్వకూడదండి. నాకు తెలిసి ప్రభుత్వం ఇవ్వదు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తప్పు చేసిన వాళ్ళని దండించేదాకా విడిచిపెట్టేటువంటి ప్రభుత్వం కాదు. అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడంలో చాలా మంచి పేరు ఉన్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు వచ్చిందని ప్రజలందరూ మనశ్శాంతిగా ఇష్టంగా ఎన్నుకొని పీస్ఫుల్గా ఉన్నారు. ప్రభుత్వము అంత ఆషామాషిగా ఇలాంటి నేరస్తుల్ని విడిచిపెట్టద్దండి. తక్షణమే నేరం రుజువైన తక్షణమే ఆవిడ ఏ ఆస్తులు భగవంతులకి దేవాలయాలకి సంబంధించిన భూములు కానీ నగనట్ర కానీ ఆఖరికి ఆవిడ తీసుకున్న పట్టు చీరలతో సహా అన్నీ తిరిగి వాపస్ తీసుకొని దేవాలయం బయట ఉన్న పేదవాళ్ళు ఉంటారే, భిక్షాటన చేసేవాళ్ళు, వాళ్ళకైనా ఇస్తారు, పుణ్యం వస్తుంది. అంతేగాని ఈ ఆస్తుల్ని అలా దోచుకున్నారు అని తెలిసాక వాళ్ళు దాచుకోవడానికి అవకాశం ఉండదు. మనిషిని నేరం నిరూపణ అయిన తర్వాత జైలుకి పంపిస్తారు. ఆ తర్వాత ఈ భగవంతుడికి సంబంధించిన దేవాదాయ శాఖ పొలాలు ఆస్తులు ఈ నగ నట్ర ఇవన్నీ కూడా మళ్ళీ ఏ దేవాలయం నుంచి ఎంతెంత సొమ్ము పోయింది అనేది రికవరీ చేసి మళ్ళీ ఆ దేవాలయాలకి చెందేలాగా చేస్తారు. గవర్నమెంట్కి తక్కువ అంచనా వేయద్దు. కాకపోతే కొంత జాప్యం జరుగుతాయి కొన్ని విషయాలు. కారణం ఏంటి అంటే ఒక మనిషిని చూస్తూ చూస్తూ నువ్వు నేరస్తుడివి, నువ్వు నేరస్తురాలివి అనే టక్కన అనలేరు. ఆ నేర నిరూపణ జరగాలి. అది జరగడానికి జాప్యం చేయొద్దు అని నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి దోషుల్ని దొంగల్ని వెంటనే పట్టుకొని విచారణ చేసి తక్షణమే తగు చర్యలు తీసుకొని వాళ్ళు అధర్మ పద్ధతిలో అవినీతి పద్ధతిలో భగవంతుడి సొమ్ములు ఏవైతే కాజేశారో అవన్నీ రికవరీ చేయాల్సిందే. వీలైనంత త్వరగా రికవరీ చేసి అవి దేవాలయాలకి అందించాలి. ఆ కార్యక్రమం చేయడానికి ప్రభుత్వంలో ఉన్నది కూడా మనుషులే కదండి ప్రభుత్వ పాలన చేసేది. ప్రతి మనిషిలోనూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ గాడ్. అంచేత భగవంతుడు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి ఆ దుష్ట ఆలోచనలు చేసే వాళ్ళల్లో అసురులు ఉంటారు, మంచి ఆలోచన చేసే వాళ్ళల్లో సురులు అంటే దేవతలు ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంచేత మన ప్రభుత్వము ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో సంబంధిత శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు, మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా ఇటువంటి నేరస్తుల్ని నేర నిరూపణ వీలైనంత సత్వరం చేసి అవన్నీ రికవరీ చేసేస్తారు. దాని గురించి కూడా దిగులు పడక్కల్లా. కాకపోతే ఒక స్త్రీ అయ్యుండి ఆడమనిషి అయ్యుండి ఆడవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తారు. జనరల్గా ఒక ఫ్యామిలీలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ దేవుణ్ణి నమ్ముతారు. ఎందుకని ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అర్జెంటుగా మొక్కులు మొక్కేసేది వాళ్ళే. మగవాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు. ఏం పర్వాలేదు, మన దగ్గర డబ్బు ఉందిగా వైద్యం చేయిద్దాం నయం అవుతుంది, లేదా మన దగ్గర అవకాశం ఉందిగా ఉన్నత చదువులకి పంపిద్దాం పిల్లల్ని అని ఇలా ఆలోచిస్తారు మగవాళ్ళు కుటుంబంలో. ఆడవాళ్ళు అలా కాదు. వాళ్ళకి కొంచెం సున్నితమైన మనసు ఉంటుంది కాబట్టి భయభ్రాంతులకు ఎక్కువ లోనవుతారు. కాబట్టి దేవుళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. దేవుళ్ళని నమ్ముకొని దైవశక్తి నన్ను కాపాడుతుంది అనే ఇదితో ఉంటారు. మరి ఈవిడిలో ఆ శక్తి ఆ నమ్మకము ఈ రూపంలో ఎక్కువగా ఉందేమో, లేకపోతే దైవ సొత్తుని కాజేయాలి అనేటువంటి థాట్ రావడం ఏంటండి? అది వెరీ బ్యాడ్ థాట్, అన్ఎక్స్క్యూజబుల్ థాట్. అండ్ షీ ఈస్ గోయింగ్ టు బి పనిష్డ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క నిర్ణయము ఈ రకంగా ఉంది. ఆవిడ నేరస్తురాలు అనే నిరూపణ అయ్యేంత వరకే ఈ డ్రామాలు నాటకాలు కొనసాగుతాయి. ఆ తర్వాత
తప్పనిసరిగా కళలో కూడా ఊహించని శిక్షల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ దాచుకున్న ఈ ఆస్తులు అమ్ముకొని లేదా ఆస్తుల్ని అడ్డం పెట్టుకొని ఎక్కడికో పారిపోయి ఎలాగో బతికేద్దాం, ఆయన ఎవరు విజయ మాల్యానో ఏదో పేరు ఉంది, అలా వెళ్ళిపోతాము అనే ప్లాన్లు ఏమన్నా ఉన్నాయేమో. అవన్నీ జరగవు, ఆవిడకి జరగవు. ఆవిడ సంబంధిత బంధుబలగాలు ఎవరైతే వీటన్నిటిని భద్రపరుస్తున్నారో వాళ్ళకి అందరికీ ఉంటుంది వరుస పెట్టి. ఒక్కసారి ఎంక్వైరీ మొదలు పెడితే మొత్తం తీగలాగితే డొంక కదిలిపోయినట్టు అందరూ బయటకు వస్తారు. మరి ఇన్ని ఆస్తులు అన్నీ ఆవిడ దగ్గరే ఉండవు కదా, బినామీ పేర్లతో కూడా కొన్ని పెడతారుగా. బినామీల గురించి మాట్లాడుకుంటే అమ్మా, ఏం జరిగిందంటే ఈ సార్లతో కూడా ఢిల్లీ వెళ్ళి రావాల్సిన క్యాండిడేట్లను పంపిస్తుంది కదా. ఒకసారి ఢిల్లీ వెళ్ళొచ్చాక మళ్ళీ ఈవిడ దగ్గరకు వచ్చి వెళ్ళొచ్చాను అని చెప్పరు వాళ్ళు తెలివైన వాళ్ళు, మంచి పెద్ద పెద్దోళ్ళే కదా. అదే చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ తర్వాత వాళ్ళు మాట్లాడుకో. నువ్వు అలా మాట్లాడుకో పర్లేదు, కానీ ముందే ఒక ఎలిగేషన్ వాళ్ళ చేత నువ్వు ఎన్ని నగలన్నా చేయించుకో, నటనలు చేయించుకో, ఏమైనా చేయించుకో, ఇల్లే కొనుక్కో, పిల్లల్ని కను, ఏమైనా చేసుకో, నాకు మాత్రం ఓ 250 గజాల స్థలం ఒకటి కావాలి, నువ్వేమైనా చేసుకో. సరే అక్క సరే అక్క. అట్లా ఈవిడకి ఇచ్చినటువంటి ఆ బినామీ ఫ్లాట్లే వైజాగ్ ఒక 50 పైచిలకు, 50 పైచిలు, అక్కడో ముక్క అక్కడో ముక్క అక్కడో ముక్క. ఇప్పుడు ఈ దేవాదాయ శాఖది కదా, ఇట్లా గిఫ్ట్ గా వచ్చినవి అంటే 250 స్క్వేర్ యార్డ్స్, 280, 180, 300 అట్లా కొన్ని ముక్కలు ఉంటాయి అక్కడ, అలాంటివి ఉన్నాయి అన్నమాట. అవి కూడా బయటకు వచ్చాయి. అంటే ఇలా ఈ నగలు భూములు కూడా గిఫ్ట్లుగా ఇచ్చేవాళ్ళు ఉంటారండి? నాకు తెలియక అడుగుతున్నా. ఎలా అంటే ఈ రంకు భాగవతం ఉంది కదా, ఆ రంకు ఆవిడ ఏమవుతుందంటే నాకు ఎక్కడైనా ఏదో కొంచెం కావాలయ్యా అని అడిగితే, ఈయన బాగా ఉన్నాడు కదా, ఆయనకున్నటువంటి వందల ఫ్లాట్లలో ఏ మూలకు ఒక చిన్న ముక్కని సర్లే తీసుకో అని ఇచ్చాడు. వైజాగ్ లోనే అది తీసుకొచ్చి ఈవిడ ఇక్కడ అప్పచెప్పాలి, అది ఒప్పందం. ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఒకసారి ఈవిడ భయంకరమైన నేరస్తురాలు అనేది ప్రూవ్ అయిపోతే మొత్తము పోలీసు వాళ్ళు ఊరుకోరు. చక్కగా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు, సిబిసిఐడి వాళ్ళు, ఇలా దేవాదాయ శాఖకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరు ఊరుకోరండి. మొత్తము చరిత్ర అంతా బయటికి లాగుతారు. చరిత్ర అడక్కు చెప్పింది విను అనేటువంటి ఆవిడ చరిత్ర ఒకసారి నేర నిర్ధారణ అయిపోయిన తర్వాత వీళ్ళు చెప్తారనమాట, చరిత్ర అడక్కు చెప్పింది విను అని. అప్పుడు మొత్తము అన్నీ బయటకు వస్తాయి. ఏ స్థలాలు ఎవరి ద్వారా ఎందుకు వచ్చాయి, ఏ నగ నట్ర, ఏ క్యాషు ప్రైజులు ఎవరి నుంచి ఎందుకు వచ్చాయి, ఏ కారణం చేత అంతంత గిఫ్ట్లు ఇచ్చారు, ఇవన్నీ బయటకు వస్తాయి. అన్నీ వచ్చిన తర్వాత ప్రజలకు తెలియవలసినంత వరకే బయటకు చెప్తారు. వాళ్ళకి మాత్రం శిక్షలు కఠినంగా ఉంటాయి. కానీ పాపం ఇప్పుడు ఆ మిగతా ఆడపిల్లలు కూడా బయటకు వస్తారు కదా, వాళ్ళ పరువు పోవాలి. మీరు పాపం అని ఎందుకంటున్నారు? వాళ్ళు చేసిందే పాపం చర్యలు. ఈవిడ మోటివేట్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయిలందరూ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ బుద్ధి ఏమైందండి, లోకంలో బోళ్ళు మంది ఆడపిల్లలు ఉన్నారు అని ఎవరో చెడ్డ పని చెప్తూ కానీ అంటే వచ్చేయడమేనా? వాళ్ళకి సొంత బుద్ధి ఉండదా, తెలివితేటలు ఉండవా, చదువు సంస్కారం ఉండదా? ఏ ఆడదైనా ఇలాంటి పనులు చేయొచ్చా అనే ఆలోచన ఉండదా? ఎవరో చెప్తే వెళ్ళిపోయి ఏం చెప్తే చేసేయడమేనా? అది కూడా ఒక నేరమే. అందువల్ల ఆ నేరానికి కూడా తగిన శిక్ష వాళ్ళకి ఉంటుంది, ఉండదు అని అనుకోవద్దు. ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి తప్పనిసరిగా శిక్ష ఉంటుంది. అలాగే ఆ తప్పుకి ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాళ్ళ మాయలో పడి మాకు తెలియదండి, వాళ్ళు ఇలా చెప్తే అలా చేశాము అంటే, ఎలా చెప్తే అలా చేయడానికి నీకు తలకాయ లేదా, మెడ మీద అందులో బ్రెయిన్ లేదా అని అడుగుతారు. అంచేత ప్రతి తప్పు చేసిన నేరస్తుడికి పోలీస్ శాఖ వారు తగు విధంగా తగిన సెక్షన్లు ఉంటాయి, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. అవన్నీ నేర నిర్ధారణ అయిపోయిన తర్వాత శిక్షలు అమలు చేయబడతాయి. అప్పుడు లబోదిబోకుయోమర్రో అంటే నో యూస్. ఏదైనా ఒక దుష్ట కార్యక్రమానికి తలపడినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి, ఇటువంటి పనులు మనము చెయ్యవచ్చా,
దీని విషయము నలుగురికి తెలిసిన రోజున మన బతుకు బస్టాండ్ అయిపోతుంది, మన జీవితం జైలు పాలైపోతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా రామ్మానంగానే ఆ వస్తున్నా అని వెళ్ళిపోతే అంతే, పుష్పటక్ వాళ్ళ పని అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ.